హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాగ్రియా విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరందరూ అయితే మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారండి. మీకు అందరికైతే చాలా థ్యాంక్స్. పొద్దున్న లేచేసి అన్ని పనులు అయితే పూర్తి చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇక వంట చేస్తున్నాను. కుండలో అయితే పప్పు వేసేసాను. పప్పు అయితే ఉడికింది, తాలింపు వేసేది ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి, 4-5 రోజుల తర్వాత అయితే పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. ఆమె లేచింది. ఇదైతే చట్నీ కోసం దోశ పిండి అయితే నానబెట్టేసాను. ఇక టమాటా మిరపకాయ చట్నీ చేద్దామని ఇవైతే లైట్గా వేయించేసాను. అన్నం కూడా ఉడికింది. ఇదండి, పాపకైతే పాలు ఇచ్చేసాను, పెద్ద పాపకి. నేను కూడా తాగేసాను. మా ఆయన అయితే తాగుతలేడు, పాలు తాగుతలేడు, చాయ్ తాగుతలేడు. ఆమె లేచింది. ఇదైతే మా కుండలో పెట్టి మామిడి పప్పు వేసింది చాలా రోజుల నుంచి. సో ఇదైతే నేను చేయమన్న దోశ చాలా రోజులు ఇంకా తినక, సో దోశ చేయమని చెప్పిన. మా పాప అయితే లేచింది. ఇప్పుడు మమ్మీ అంట ఇప్పుడు లేచింది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏమైంది? పాలు తాగలేదు. ఇప్పుడు లేచింది. ఏమో కృతిగా చట్నీ అయితే మిక్సీ పట్టేసాను. టమాటాలు, పచ్చిమిరపకాయలు. ఇప్పుడైతే తాలింపు అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆవాలు కొన్ని, లేకపోతే కరివేపాకు ఉంది కాబట్టి కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. పప్పు తాలింపు వేయడానికి మా అన్ని తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చిండు. నిన్న నైట్ మొత్తం వర్షం కురిసింది అనమాట. మెల్లమెల్లగా ఏమంతా రాలేదు కానీ తక్కువ వచ్చింది. ఈ చట్నీ అయితే దేశం పోసేసుకుంటాను. మా తాత వచ్చిండు. ఇది చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయింది. కొంచెం గట్టిగానే చేసాను, పల్చగా చేయలేదు. ఇంట్లో తినడానికి కదా పల్చగా అయితే చేయలేదు. సరిపోతుంది మాకు. ఇగో మా తాత అయితే ఇగో వచ్చింది. ఏమేమి తీసుకో గింజలు ఒలిచి తీసుకొచ్చారు. చింత గింజలు. ఇదే కూర అలచింతకాయలు వెళ్తే బీరకాయలు ప్లస్ ఇంకా అలచింతకాయలు పండినాయి. బూడకాయలు తీసుకురా లేవు, ఏమో బూరకాయలు అయిపోయినాయి. ఇగో అయితే తొంగి చూస్తాను తినడానికి. మా తాత వచ్చిండు. ఇక మా తాతతోటి ఆడుకుంటున్నారు ఇలా మా పిల్లలు. తాత వచ్చిందని చెప్పాం కదా, కాయలు తీసుకొని వచ్చిండనమాట. ఇక వాళ్ళైతే ఆడుకుంటారు. ఇక తాత, అమ్మ, నాన్నమ్మ ఎవరైనా వస్తే వాళ్ళతోటే ఉంటారు ఇల్లు. ఈరోజు అయితే సండే, గిరాయికి అంతా ఏం లేదు. ఆటో వాళ్ళు కూడా ఇక్కడ నిలబెట్టి అట్టిగానే ఉంటారు. పోదామంటుంది లోపల రా అంటుంది మా కృతిక పాప. లోపల రా అంటుంది మా తాతని. మా తాతేమో నేను పోతా, ఆవులు మేసేటి ఉన్నాయని చెప్తాను. మా ఆయన దోశలు ఇస్తాను. ఎవరికి? స్పెషల్ దోశ ఫర్ మీ. నాకావే నేను తినా. ఫస్ట్ టైం కాదు కానీ కరెక్ట్గా వేయరాదన్న. అంత నల్లగా చేస్తే ఎవ్వరు తినరు. నేను నాన్నమ్మకి వేసి ఇస్తా, తర్వాత నాకే పిల్లలకి నువ్వే. మస్తు
రెండు వేసినవా? స్పెషల్ దోశ ఫర్ మీ. మా ఆయన వేసింది ఇక. ఇది ఈమెకి ఇచ్చేయండి దోశలు. కాదేమో అద్దు తింటుంది అన్నం నేను పోయే రకంగా లోపల ఉంటే అక్కడ కూర్చోమన్నా నేర్చుకోనన్న చూస్తే దోశల దగ్గర చెప్పు. అయ్యో ఆమెకి అత ఇస్తా ఇస్తా అలా అవుతాను. చెల్లికి ఇవ్వను. దేంతో తీస్తాను? చేతోటి తీసినా ఇట్లా 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 పెడితే ఇట్లా కింద పెడతాను. నీళ్ళ వేడి డబ్బా ఉంది నాన్న. చట్నీ ఇది కాదు కారం. చాలా భయపడతాడు ఆయనేమో ఆటో మీద ఎక్కించుకొని పోయాడు. దీంట్లోనే అన్న చట్నీ లేదంటే డబ్బా లేదు కదా, ఒక్కడి కూడా డబ్బా లేదు. ఇవో నేను చేసిన దోశ చూసిన ఎట్లుంటుంది. డబ్బా ఒక్కడి కూడా లేదు మరి ఎట్లా చిన్న కవర్లో పెట్టిస్తావా? కవర్లో ఎక్కువ ఉంటుంది. కాళ్ళు ఇంకా మంచిగా రెడ్ కావాలి, అలా మెత్తగానే తింటుంది. నాన్నమ్మ కోసం దోశలు పంపిస్తాను, తింటారు. మా తాత వద్దు అన్నాడు. మా తాత తిన్నాడు అంత. ఇవన్నీ అన్నం కూర అమ్మది అంతే. జొన్న గట్టుక అవన్నీ తింటారు. పెద్ద సంచిలో చిన్న డబ్బా వేసిస్తాం. వెళ్తుంది అంటే వెళ్తుండే గారు తాతకి ఇస్తాడు. ఈమె ఎడు పోతావు? ఎడు పోతావు? మేము తర్వాత పోదాం. పోతావును పోతావును తినేవు పావు. దా తినేరాను. బాయ్ చెప్పు. ఎవరికి? తాతకి. నా చెప్తావు బాయ్? తాత ఎక్కడ ఉన్నాడు? తాతకి పోయి కాడిపోయాడు. అమ్మ ఇంటికి ఉంటుంది అంట. నేను పోతాడు చూడండి, ఇవాళ ఆదివారం నేను పోతా అంటాను. అడిగి చెప్తాడు. నేను పోతాను ఇట్లా మొత్తుకుంటాను. తాత కూడా ఈమె అసలు ఇంట్లో ఎవరికి ఇంటలేదు. ఈమె బాగా వస్తాను. బాలగాడు గాడేం డబ్బా పట్టుకుని ఏం బాటర్? ఏం బాటల? వాటర్ బాటలా? కూల్ వాటర్ తీసుకెళ్ళిండు, దాంట్లో పోసి తీసుకెళ్తాడు. కూల్ వాటర్ ఉంటాయి కదా, దాంట్లో పోసి తీసుకెళ్తాడు వీడు అన్నం మేడానికి. చూడండి ఇవాళ ఇంత చల్లగా ఉన్న లెక్క తింటా. తాత అయితే వెళ్ళిపోతాను. బాగా చెప్తాను, బాగా చెప్తాడు. మేమైతే దోశ తినేస్తున్నాం. వాటర్ కావాలి మీకు. ఇస్తా మమ్మీ, వస్తావు పంపిస్తా. మేమైతే తినేస్తున్నాం. ఇక నేను వేసిన దోశలు ఇవి. ఆమె అయితే మా అన్నమ్మ పంపింది మావిడ. ఏమేమి మామా ఇస్తావు? ఎట్లా మేడం? బాగుందా? చిన్న బట్టలు పిండేసుకున్నా.
మబ్బు అవుతున్నాయి కానీ ఉల్లాడుతాయి లేదు తెలియదు కానీ ఉతుకుడు అయితే ఉతుకుతున్నా మా ఆయన పైన ఎందుకు నన్ను నడుపుతావు అట్లా అది ఫస్ట్ గడ పెడతాను ఇక్కడ జాలేదు ఇక్కడ ఫిట్ చేసిన చెప్పిన కదా ఇవి. రెండు ఊడ్చేది ఉన్నాయి ఇవి పైన అయితే డాలా ఇట్లా ఉన్నాయి గాడ పిల్లలు చేసి ఉన్నాయి ఇవన్నీ ఇవాడ ఆడితే బట్టలు ఆడడానికి బయటికి వెళ్తుంది ఇది కొద్దిగా అటు జరుగుదాం అనుకుంటానా ఎందుకంటే జాగా సరిపోతలేదు ఇక్కడ ప్లేస్ కొన్ని ఎగ్స్ అయితే ఇప్పుడు పెడుతున్నాయి మళ్ళీ ఆ కింద పెట్టి కూర్చొని కూడా పెట్టి ఆడ ఎగ్స్ ఉన్నాయి 4 or 6 ఆడ కూర్చున్నది అంతా క్లీన్ చేయాలి ఇవాళ 1 day ఒకసారి క్లీన్ చేస్తున్నాము 2 days ఒకసారి సారీ 1 day అంటున్నా చేసుకోవాలి. మా ఆయన చూసుకుంటున్నాడు దీని పని నేనైతే చేస్తలేను. ఇక్కడ ఉతుకుడు అక్కడ ఆడబెట్టుడు మాకైతే ప్లేస్ లేదు ఎండ ఇక్కడ అయితే అస్సలు తగ్గదు ఒక్క అంటే మొత్తం రేకులు ఉన్నాయి. సూర్యకిరణం కూడా పడది. మొత్తం రేకులతో జమాయించింది కోళ్ళు ఆడడం చూడండి మావిడైతే బట్టలు ఆరేస్తాను ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఏం చేస్తాడు ఆడుకుంటాను అక్కడ వాళ్ళైతే ఆడుకుంటారు మా అన్న చూడు అక్కడైతే ఆడుకుంటాను ఈ తాత ఇల్లు దగ్గర అయితే మేము మరి బట్టలు ఆరేస్తాం ఇక్కడ ఎండ కొడతాను కొద్దిగా ఆ? అంతేనా